మన సబ్స్క్రైబర్స్ లో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే బ్రో నేను బెటా ఫిషెస్ అని మెయింటైన్ చేస్తున్నాను, సడన్ గా ఫుడ్ తినడం మానేసింది, ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి చెప్పు బ్రో ప్లీజ్ బ్రో అని చెప్పి చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెట్టారు నాకు. ఇవే కాకుండా పాప్ ఐ తర్వాత ఫిన్ రాట్ ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినా కూడా ఈ మెడిసిన్ దానికి యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే దానికి సంబంధించిన కేరింగ్ అనేది చెప్పేస్తా డీటెయిల్ గా. మీరు యూజ్ చేసే కంటైనర్ 1 లీటర్ గానీ హాఫ్ లీటర్ గానీ అయి ఉండాలి, అంతకన్నా తక్కువ వాటర్ అయితే పెట్టొద్దు దయచేసి. తర్వాత దీంతో పాటు వేరే ఫిషెస్ అయితే అస్సలు మిక్స్ చేయొద్దు. అంటే సేమ్ బ్రీడ్ మిక్స్ చేయొచ్చా బ్రో అని చెప్పి మీరు అడుగుతారు మళ్ళీ. ఒకవేళ మేల్ ఫీమేల్ ఉందంటే టెంపరీగా బ్రీడింగ్ టైమ్ లో మాత్రమే కలపండి దాన్ని. ఇంకా ఫుడ్ గురించి అయితే వీడియో లాస్ట్ లో చెప్తాను. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి బెటా మెడిసిన్ అనమాట. ఇది వచ్చేసరికి ఛాంపియన్ కంపెనీ వాడిది. ఇందులో అయితే 2 లిక్విడ్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఒకటేమో బీ స్ట్రెస్ అని చెప్పి ఉంటుంది, అదైతే స్ట్రెస్ కోసం. ఇంకోటి పారాక్యూర్ బి అని చెప్పి ఉంటుంది, అదేమో డిసీజెస్ కోసం. ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్నది డీ స్ట్రెస్ అనమాట. ఎప్పుడైనా సరే ట్రాన్స్పోర్ట్ లో మీకు వచ్చింది అనుకోండి ఫిష్ అనేది ఎక్కువ దూరం నుండి, అలాంటి టైంలో ఇది యూజ్ చేసుకోవచ్చు. దీని యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేశాను, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని జూమ్ చేసుకోండి. ఎప్పుడైనా ఎగ్జాటిక్ కలెక్షన్ బయట నుండి మీరు తెప్పించుకున్నారు అనుకోండి, ఆ టైంలో అయితే ఆ డీ స్ట్రెస్ అనేది యూజ్ చేసుకోండి. ఇంకా ఈ పారాక్యూర్ గురించి చెప్పాలనుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. పాపాయికి, స్కిన్ డిసీజెస్ కి, ఫుడ్ తినకపోయినా దానికి దీనికి మొత్తం అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇది అంటే మల్టిపుల్ డిసీజెస్ కి ఇది యూజ్ అవుతుంది కాబట్టి ఇదైతే కొనుక్కొని ఉంచుకోమని నేనైతే సజెషన్ ఇస్తాను. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచైనా ఫిష్ తెచ్చుకున్నారు అనుకోండి, స్ట్రెస్ అయింది బాగా మూలకెళ్ళిపోతుంది అంటే అలాంటి టైంలో ఇదైతే యూజ్ చేయండి. ఇది యూజ్ చేసే వాళ్ళకి ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా కూడా ఇది యూజ్ చేసిన సెకండ్ డే గానీ థర్డ్ డే గానీ వాటర్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది, ఫుల్ వాటర్ అనమాట. నెక్స్ట్ అసలైన మెడిసిన్ అనమాట ఇది పారాక్యూర్ బి. ఇది స్ట్రెస్ రెండు కలిపి ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. మీ దగ్గర ఫిష్ అనేది వీక్ గా కనిపిస్తుంది అనుకోండి, చిన్న చిన్న సిమ్టమ్స్ ఉన్నప్పుడే మీరు క్యూర్ చేసుకోండి. అది కానీ స్టేజ్ దాటింది అంటే క్యూర్ అవ్వదు. ఆ డిసీజ్ అనేది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో దాన్ని బట్టి మెడిసిన్ అయితే మీరు డోసేజ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ గా మీ అందరికి చెప్పాలంటే ఈ ఫిష్ కే ఫిన్ రాట్ డిసీజ్ వచ్చింది అనుకోండి, దీన్ని ఎవ్రీ 2 days కి ఒకసారి వాటర్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. కానీ వాటర్ చేంజెస్ చేసేటప్పుడు స్టోరేజ్ వాటర్ అయి ఉండాలి, లేదంటే ఇంతకు ముందు మీరు ప్రీవియస్ లో మెయింటైన్ చేసిన ఫిష్ ట్యాంక్ వాటర్ అయినా పర్వాలేదు. దయచేసి మీరు ఇప్పుడే పట్టిన ఫ్రెష్ వాటర్ అయితే ఎప్పుడు యూజ్ చేయొద్దా. ఇప్పుడు వాటర్ చేంజ్ చేశాక మళ్ళీ లిక్విడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. నేను హాఫ్ లీటర్ వాటర్ యూజ్ చేస్తున్నా కాబట్టి 10 drops అయితే సరిపోతుంది. అదే 1 లీటర్ యూజ్ చేస్తే 20 drops అయితే వేసుకోండి. ఇలా ఫిష్ కి తగ్గేంత వరకు మీరైతే కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రెస్ మెడిసిన్ అయితే పెద్దగా వాడకండి, కానీ పారాక్యూర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే మార్నింగ్ 5 pellets, ఈవినింగ్ 5 pellets అయితే వేసుకోండి. ఎక్కువగా అయితే ఫీడ్ చేయొద్దు. 3 days కి ఒకసారి ఆకలితో ఉంచినట్లయితే ఫిష్ ఇంకా హెల్తీగా ఉంటుంది.